బైబిల్‌లో ఒక ద్రాక్ష తోట దగ్గర జరిగిన ఒక వివాదము ఆ యజమాని ప్రాణానికే ప్రమాదమయింది. అది ఇశ్రాయేలు దేశంలోని ఇశ్రాయేలు రాజైన అహాబు యొక్క రాజనగరుకు ఆనుకుని ఉన్న ఒక ద్రాక్ష తోట. ఆ తోట యజమాని పేరు నాబోతు. నాబోతు అనే పేరుకు అర్థము పండ్లు లేదా పండు అని అర్థము. అని ద్రాక్ష తోట అహాబు రాజు యొక్క రాజనగరికి ఆనుకుని ఉండడం వల్ల అతని కన్ను ద్రాక్ష తోటపై పడింది. దానిని స్వాధీనం చేసుకుని ఆ ద్రాక్ష తోటను కూరగాయల తోటగా మార్చుకోవాలి అని ఆశపడతాడు. అందుకై నాబోతును పిలిపించి అడుగుతాడు. దానికి నాబోతు నిరాకరిస్తాడు. అది తన యొక్క పిత్రాజీతం అని ఎంతమాత్రం వల్లపడదని ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఆ సమాధానం విన రాజుకు చాలా కోపం వచ్చి అతను భోజనం మానేసి గదిలోనికి వెళ్ళి పనుకుంటాడు. కొంతసేపుడికి అతని భార్య అయిన యెజబెలు రాజును చూసి ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది. అహాబు రాజు జరిగిన విషయం యెజబెలుకు చెప్తాడు. అప్పుడు యెజబెలు కుట్ర పన్ని ఆ పట్టణ నాయకులను ఉపయోగించి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పుట్టించి అతని రాళ్లతో కొట్టించి చంపిస్తుంది. నాబోతు చనిపోయాడని అహాబు రాజు విని సంతోషించి ఆనందిస్తాడు. ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకుంటాడు. ఈ సందర్భం మొదటి రాజులు 21వ అధ్యాయంలో అహాబు మరియు యెజబెలు కలిగిన దురాశను అన్యాయంగా ఒక వ్యక్తి ప్రాణం తీయడానికి తెగించింది. దేవుని వ్యతిరేకంగా మార్గములో వారిని నడిపిస్తుంది. దేవుడు అన్యాయంగా చూస్తూ ఉండేవాడు కాదు కనుక ఆయన నీతిగల న్యాయాధిపతి. దేవుడు ఏలియాను పంపించి వారు చేసిన దానికి వారికి తీర్పును వారికి తెలియజేస్తాడు. కఠినంగా వారిని శిక్షిస్తాడు. దేవుడు ఇచ్చిన అధికారమును అవకాశాలను ఆధిక్యతలను ఎవరైతే దుర్వినియోగం చేసుకొని అన్యాయంగా అక్రమంగా అదుపు తప్పి జీవిస్తారో వారిని దేవుడు చాలా కఠినంగా శిక్షిస్తాడు అనే దానికి ఈ సందర్భం యొక్క నిదర్శనం. కాబట్టి దేని విషయంలో దురాశ పడక దేవుడు మనకి ఇచ్చిన దానితో తృప్తి కలిగి కృతజ్ఞత కలిగి జీవిద్దాం.